గ్రామాల్లో గుళ్ళు లేనప్పుడు గుళ్ళు లేని చోట గుళ్ళు కానీ అలాగే స్కూల్ లేని చోట స్కూల్స్ కానీ పెట్టి మన గిరిజనుల కోసం ఎంతో పాటుపడుతుంది. అది మీకు అందరికీ తెలుసు. దాని వెనకాల ఇక్కడ మీ ఎదురుగుండే ఉన్నారు మన పద్మాక్కయ్య గారు. వారు రాజమండ్రిలో ఉన్నా కూడా ఇక్కడ విపత్తులు వచ్చాక కరోనా కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు వారి సహకారంతో ఎన్నో మనం కూరగాయలు పంచిపెట్టాం, ఎన్నో మందులు ఇచ్చాం, ఎన్నో విగ్రహాలు హనుమంతుడి విగ్రహాలు 120, 108 చేసాం. అలాగే ఎన్నో స్కూల్స్ పెట్టాం. అలాగే మన సన్నస్ నాయుడు గారు కూడా విశాఖపట్నం నుంచి వారి సహకారం ఎంతో అందించేవారు. అని వారు ఎప్పుడు రావడానికి కుదరదు. వారు కూడా నాకులాగే ఎంప్లాయ్. అలాగే మా సోదరుడు కృష్ణ గారు ఆయన ఉద్యోగం చేస్తూ కూడా నిరంతరం ఖాళీ దొరికితే ఆయన అదే పని మీద ఉంటాడు. ఆ సేవలు మీరందరూ కూడా మమ్మల్ని అందరిని ఉపయోగించుకొని మీరందరూ చైతన్యవంతం అయ్యి ఆ ఫలాలు మన గ్రామాల్లో అందించినట్లయితే బాగుంటుంది. మీరు ఎంత బాగుంటే గ్రామాల్లో మన యొక్క కార్యక్రమాలు అంత బాగుంటాయి. దయచేసి మీరందరూ కూడా సంస్థ మనది అనే భావనతోటి ముందుకు పోయినట్లయితే మన గిరిజనులందరినీ మంచి చేయగలమనే భావన మనలో రావాలి. చేద్దారా? చేద్దాం అందరం. మన ధర్మం ఎటుపోతుందో మనకు తెలియట్లేదు. మన ధర్మాన్ని కాపాడాలంటే మనం అందరం కలిసి పనిచేయాలి. మన ధర్మం లేకపోతే మనం లేవు, మన సంస్కృతి లేకపోతే మనం లేవు. అవును కదా? ఏ ఊరు వెళ్ళినా ఒక గ్రామ దేవత గుడి కనబడాలి, కానీ గ్రామ దేవత గుడి కనిపించట్లేదు. దాన్ని మర్చిపోయాం మనం. అవును కదా? మన గ్రామ దేవతని దండం పెట్టుకొని ఏ ఊరిని వెళ్ళేటప్పుడు మన పెద్దలు ఏం చేసేవాళ్ళు, తల్లి మేము ఇవాళ మా ఊరి దాటి వెళ్తున్నాము, మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలి, నువ్వే తల్లి మాకు దిక్కు అని చెప్పేసి దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి మరిచిపోతున్నారు. అది రావాలంటే మన కార్యకర్తలుగా మనం అందరం కూడా వాళ్ళకి చైతన్యపరచాలి. అది లేనట్లయితే వాళ్ళు పక్కదారి వెళ్ళిపోతారు. ఓకేనా? ఇది నా దగ్గరే పెట్టుకుంటాను అని చెప్పేసి వారు కార్యకర్తగా చెప్పేశారు. అలా చెప్పిన తర్వాత గవర్నమెంట్ వారికి ఒక లెటర్ రాశారు. నీ గవర్నమెంట్కి నీకు సబ్మిట్ చేస్తావా లేదంటే నీకు ఉద్యోగం తీసేయాలా అని. నాకు ఉద్యోగం తీసినా పర్వాలేదు, వారు ఒక మంచి నేను గవర్నమెంట్కి వెళ్ళాల్సిన పని లేదని చెప్పేసి ఉద్యోగమైన పైన పర్వాలేదు, సో నేను నా దగ్గర పెట్టుకుంటానంటే ఈ రకమైన నా ఒత్తిడి ఏదైతే ఉందో భరించలేక వారు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వాళ్ళు బయటికి రావడం జరిగింది. అలాగా బయటికి వచ్చిన తర్వాత వారు ఈ విషయం మన గురూజీ గారికి వెళ్ళింది, గురూజీ దగ్గరికి వెళ్ళింది. గురూజీ గారు ఒకటే అన్నారు, చాలా మంచి పని జరిగింది నీకు. గురూజీ గారు చాలా సంతోషించారు. ఎందుకంటే ఈ ఉద్యోగం కాకపోతే నువ్వు సేవ చేయడం కోసం, వారికి సేవ చేయడం కోసం నీకు ఇంకా గిరిజన క్షేత్రంలో ఏదైతే నువ్వు పనిచేసావో ఆల్రెడీ నీకు అనుభవం ఉంది కాబట్టి అక్కడ వనవాసి కళ్యాణాశ్రమం పేరుతో నువ్వు ఒక ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేయాలి, అక్కడ మన యొక్క కార్యక్రమాన్ని మీరు మొదలెట్టండి అని చెప్పేసి గురూజీ